హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, యెస్టర్‌డే నేను డౌన్ ట్రెండ్ మీద అనాలిసిస్ ఇచ్చాను. అంటే డౌన్ ట్రెండ్ ఎలా ఫార్మ్ అవుతది? లో టు లో మనం ఎలా ట్రెండ్ తీసుకోవచ్చు? అండ్ ఈ ట్రెండ్ అనేది ఎలా సెల్లింగ్ సైడ్ చేంజ్ అవుతదనేది నేను అనాలిసిస్ ఇచ్చాను. బట్ చాలా మందికి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది సెకండ్ పార్ట్‌లో. క్యాండిల్స్‌లో చూపించాను గదా! సెకండ్ పార్ట్‌లో చాలా మందికి చాలా డౌట్ ఉంది. ఇవాళ నేను అప్ ట్రెండ్ ప్లస్ లోవర్ ట్రెండ్ అండ్ హై ట్రెండ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు గూడా ఇవాళ గూడా ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్ క్రియేట్ అయితే మీ మనసులో మీరు నాకు కామెంట్ పెట్టండి. మన వాట్సాప్ నంబర్ మీకు కనిపిస్తుంది గదా! వాట్సాప్ నంబర్‌లో నాకు మెసేజ్ గూడా పెట్టండి. మాకు ఇక్కడ అర్థం అవ్వట్లేదు. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే పర్సనల్‌గా గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇంకా చాలా కామెంట్స్ వచ్చాయనుకోండి. నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఎలా ఫార్మ్ అయితది? ఎలా ఏమవుతదంటే పర్సనల్‌గా నేను ఒక పీడీఎఫ్ క్రియేట్ చేశాను మన సబ్‌స్క్రైబర్స్ కోసము. ఆ పీడీఎఫ్ అనేది మీకు నేను పెడతాను. ఓకే. అండ్ కామెంట్ అనేది జరూర్ పెట్టండి. ఇంకా మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో లేకపోతే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో జాయిన్ గాండి. ఓకే. సీ ఇప్పుడు లోవర్ ట్రెండ్ అనేది ఎలా ఫార్మ్ అవుతది? అది మనకు చాలా ఇంపార్టెంట్ గదా! లోవర్ ట్రెండ్ అనే కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్‌ని బట్టి లోవర్ ట్రెండ్ అనేది ఫార్మ్ అవుతది. ఓకే. అండ్ అది ఎలా ఉంటది అంటే ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడొక గ్రీన్ క్యాండిల్. ఓకే. అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ పక్కనే ఒక రెడ్ క్యాండిల్ ఉంది. ఓకే. అండ్ ఇక్కడ ఒక విక్ వచ్చింది. అండ్ ఇక్కడ ఒక విక్ వచ్చింది. విక్ లేకున్నా పర్వాలేదు. బట్ విక్ ఎందుకుండాలి అంటే మిడిల్ పాయింట్ అనేది మనకు కావాల్సింది కాబట్టి విక్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సేమ్ ఇలాగే ఇంకో లో మనకు గావాలి. ఎలా అంటే మార్కెట్‌లో ఇక్కడ ఒక లో వచ్చింది. లో తర్వాత మార్కెట్ ఒక పొజిషన్ తర్వాత ఒక హై ఎళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక లో పాయింట్ దగ్గరకొచ్చింది. మళ్ళీ అక్కడికెళ్ళి మార్కెట్ ఒక రేంజ్ ఇచ్చింది. సో, ఈ లో అనేది ఫస్ట్ లో. ఓకే. అండ్ ఇదొచ్చేసి సెకండ్ లో. హైయర్ లో. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతది అంటే ఇక్కడ లో ఉంది గదా! ఇక్కడ లో కనిపిస్తుంది గదా మీకు? ఈ మిడిల్ పాయింట్ కనిపిస్తుందా? ఈ మిడిల్ పాయింట్‌కెళ్ళి మార్కెట్ అనేది ఇలా రావాలి. ఓకే. ఈ మిడిల్ పాయింట్ అనేది మార్కెట్ ఫార్మ్ గావాలి. ఓకే. ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ ఈ మిడిల్ పాయింట్ అంటే బికాస్ ఇది రెడ్ క్యాండిల్‌తో ఫార్మ్ అవుతది కాబట్టి మనకి ఇంపార్టెంట్. ఎవ్రి లో ఎవ్రి లోలో మనకు రెడ్ క్యాండిలే గావాలి. ఇప్పుడు ఇలా క్యాండిల్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది ట్రెండ్ కంటిన్యూ చేస్తది గదా! క్యాండిల్స్ మీదికెళ్తాయి, కిందకెళ్తాయి. ప్రతి ఒక్కటి ఫార్మ్ అవుతది. అలా అయినప్పుడు ఇక్కడ ఎక్కడైనా ఇలా సాలిడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతే మార్కెట్‌లో సెల్లింగ్ వస్తది. అలా గాకుండా ఇలా క్యాండిల్ ఫార్మ్ అయిందనుకోండి విత్ రిజెక్షన్ సెల్లింగ్ వస్తది. అండ్ ఇలా ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ వచ్చిందనుకోండి బయింగ్ వస్తది. మళ్ళీ ఇక్కడ మీద ఎక్కడైనా ఇలా గ్రీన్ క్యాండిల్ విత్ రిజెక్షన్ ఉందనుకోండి బయింగ్ వస్తది. ఇదొచ్చేసి లోవర్ ట్రెండ్ వేర్ మార్కెట్‌లో సెల్లింగ్ అండ్ బయింగ్ ఇండికేట్ అవుతది. బట్ ఈ ట్రెండ్ అనేది బయింగ్ సైడ్ కన్నా సెల్లింగ్ సైడే చాలా ఫోకస్ చేస్తది. ఓకే. అండ్ ఇంకా ఇది మీకు అర్థం కాకపోతే మీరు మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ చూడండి. విత్ ప్రూఫ్‌తో పాటు నేను ఆల్రెడీ యెస్టర్‌డే వీడియో అప్‌లోడ్ చేశాను విత్ ప్రూఫ్స్. ఓకే. ఇవాళ నేను ఆ వీడియో చాలా మంది చూసి మీకు కొంచెం అర్థం అవుతలేదు. డీటెయిల్‌గా చెప్పండి అంటే నేను వీడియో ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడొచ్చేసి నేను హైయర్ అంటే అప్‌వర్డ్ ట్రెండ్ గురించి మాట్లాడతాను. ఓకే. ఇప్పుడు అప్‌వర్డ్ ట్రెండ్ అంటే ఎలా? అది ఎలా ఫార్మ్ అవుతది? అక్కడ మనకు బ్రేక్‌ఔటా? బ్రేక్ డౌనా? ఎలా మనం తీసుకోవాలనేది మీకు చూపిస్తాను నేను. ఓకే. సీ ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్‌లో మనకు క్యాండిల్ కావాల్సింది ఇక్కడ గ్రీన్. లోవర్‌లో ఏం కావాలి మనకు? రెడ్ క్యాండిల్ గదా! ఇప్పుడు ఇక్కడొచ్చేసి గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ పక్కన ఇమ్మీడియేట్ రెడ్ క్యాండిల్ ఉండాలి. ఓకే. ఇది నేను ఇవాళ ప్రూఫ్ చూపిస్తాను. అండ్ దీనితోని బయింగ్ మార్కెట్‌లో ఎలా వస్తదో గూడా మీకు నేను చెప్తాను. ఓకే. సీ విక్ ఏసుకుందాం మనం ఇక్కడ ఒక విక్. ఓకే. విక్ అనేది మనకు ఇంపార్టెంట్ కాదు. కానీ మిడిల్ పాయింట్ మనకు కొంచెం ఉంటది గాబట్టి మనం జూస్తున్నాం. ఓకే. రైట్. అండ్ ఇది హైయర్ లెవెల్. హైయర్ లెవెల్‌ది ట్రెండ్. సో, ఇది ఎలా ఫార్మ్ అవుతదంటే
ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉందా? గ్రీన్ క్యాండిల్ ఇక్కడ లెవెల్ కనిపిస్తుందా? దీని హెడ్ ఉండాలి. ప్రాపర్‌గా మిడిల్ క్యాండిల్ ఉండాలి. ఓకే. ఈ పాయింట్‌తో గ్రీన్ పాయింట్. అండ్ ఇది ఎలా అంటే హై క్యాండిల్‌తో నెక్స్ట్ హై క్యాండిల్ ఇలా. అండ్ దాని తర్వాత ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతది కదా! ఇప్పుడు ఈ ట్రెండ్ అనేది హైయర్ ట్రెండ్ అనేది దేని మీద ఫోకస్ చేస్తది? టోటల్ బయింగ్ సైడ్ ఫోకస్ చేస్తది మీద. బయింగ్ సైడ్. సెల్లింగ్ చాలా తక్కువుంటది దీని లోపల. బయింగే జాదా ఫోకస్ ఉంటది. సో, ఇదొచ్చేసి ఫస్ట్ హై. ఫస్ట్ హై. ఇదొచ్చేసి సెకండ్ హై. ఓకేనా? ఫస్ట్ హై ఇది. సెకండ్ హై ఇది. దాని తర్వాత ఎన్ని హైయర్ లెవెల్స్ వచ్చినా వేస్ట్ అవి. ఫస్ట్ అండ్ సెకండే ఇంపార్టెంట్ మనకు. ట్రెండ్ మనం కనిపెట్టాలి అంటే మార్కెట్‌లో ఎక్కడి నుంచి బయింగ్ ఎళ్తది, ఎక్కడి నుంచి సెల్లింగ్ ఎళ్తదని. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇక్కడ మీద ఈ ట్రెండ్ మనం డ్రా చేస్తాం గదా! ఇక్కడ మీద రెడ్ క్యాండిల్ వస్తే మార్కెట్‌లో ఫాల్ వస్తది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చేసిందనుకోండి. గ్రీన్ క్యాండిల్. రిజెక్షన్ అయినా గానివ్వండి, వితౌట్ రిజెక్షన్ అయినా గాని గ్రీన్ క్యాండిల్ ఇస్తే బయింగ్. ఇలా ఇచ్చిన స్ట్రాంగెస్ట్ బయింగ్. ఇలా ఇచ్చిన బయింగే క్యాండిల్. ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చేసింది. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఎక్కడైనా వచ్చేసింది. సెల్లింగ్. 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 విత్ రిజెక్షన్‌తో పాటు వచ్చిన సెల్లింగే ఇది. ఇప్పుడు ఇవాళ మనం మొత్తం దీని మీదనే ఇప్పుడు మనం బ్యాక్ టెస్ట్ చేయబోతున్నాము. అండ్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. ఓకే. బయింగ్ అనేది ఎలా కన్ఫర్మ్ అవుతదన్నట్టు. ఓకే. ఇప్పుడు నౌ యూ సీ ఇది ఒక హై పాయింట్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ హై పాయింట్ అనేది మార్కెట్‌లో ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి ఫాల్ అయింది? అంటే ఇక్కడికెళ్ళి. కనిపించిందా? ఇక్కడికెళ్ళే ఫాల్ అయింది. ఓకే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది. జూమ్ చేసి మరి చూపిస్తాను మీకు. ఫస్ట్ పాయింట్ అనేది ఇది. సెకండ్ పాయింట్ అనేది మీదికి వెళ్ళిన తర్వాత కంటిన్యూయస్ సెల్లింగ్ వచ్చింది ఇది. సో, మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మిడిల్ పాయింట్ పట్టుకొని ఈ మిడిల్ పాయింట్‌తో మ్యాచ్ చేయాలి. మ్యాచ్ అయిందా ఇక్కడ? ఈ మిడిల్ పాయింట్‌ని ఈ మిడిల్ పాయింట్‌తో మ్యాచ్ చేస్తే ఇప్పటిదాకా నేనేం చెప్పాను? దీని మీద గ్రీన్ క్యాండిల్ వస్తే బయింగ్. గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయిన బయింగ్ అని చెప్పాను. రెడ్ సాలిడ్ క్యాండిల్ వస్తే సెల్లింగ్. దాని తర్వాత ఆ క్యాండిల్ అనేది రిజెక్ట్ అయిన సెల్లింగే అని చెప్పాను. ఇక్కడ ఏమైంది? సెల్లింగే అయింది ప్రాపర్‌గా చూడండి. దాని తర్వాత ఇదే లెవెల్ ఇక్కడ గ్రీన్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ అయింది కాబట్టే మనకిక్కడ బయింగ్ అనేది కనిపించింది. ఈ బయింగ్ ఎప్పటి వరకు ఉంటది అంటే అంటిల్ ఈ లెవెల్ టచ్ అయ్యే వరకు, అంటిల్ న్యూ లో లెవెల్స్ టచ్ అయ్యే వరకు బయింగ్ అనేది కంటిన్యూ ఉంటది. ఇప్పుడు అలా అయితే ఇంకా మనం ఎక్కడ చూడొచ్చు ఇక్కడ? సింపుల్. ఇప్పుడు నేను సొంతంగా ఏం క్రియేట్ చేస్తలేదు. ఇది మార్కెట్‌లో ఉంది, బుక్స్‌లో ఉంది, అన్నిట్లో ఉంది. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే థిస్ ఈస్ ఎ హై. థిస్ ఈస్ అవర్ సెకండ్ లో హై. అండ్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ అనేది మార్క్ అయింది. అండ్ ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ అనేది రిజెక్ట్ అయింది కాబట్టి సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకు బయింగ్ అనిపించింది. ఓకే. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఫస్ట్ హై అండ్ సెకండ్ హై ఇస్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే. అండ్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ హై. దాని తర్వాత దిస్ ఈస్ అవర్ సెకండ్ హై లెవెల్. అండ్ ఈ హై లెవెల్‌తో ఈ హై లెవెల్ మ్యాచ్ చేసినా మనకి ఇక్కడ ఏమైంది? గ్రీన్ సాలిడ్ క్యాండిల్ ట్రెండ్ అనేది చేంజ్ అయ్యి బయింగ్ సైడే వెళ్ళిపోయింది. ఓకే. అండ్ ఇక్కడ కూడా చూడండి చాలా ఇంపార్టెంట్ మనకు. ఇక్కడొచ్చేసి ఒక్క హై ఉంది. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ హై ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ట్రెండ్ అనేది మనకు మ్యాచ్ కావాలి. ఓకే. అండ్ ఈ ట్రెండ్ లెవెల్ అనేది బ్రేక్ అయితేనే మార్కెట్‌లో మనకు కంటిన్యూయస్ బయింగ్ అనేది కనిపిస్తది. ఇక్కడ మీరు చూడండి. నేనేం చెప్పాను ఇప్పటిదాకా మనకేం కావాలి? ఈ ట్రెండ్ లెవెల్ బ్రేక్ కాంగానే మనకు సాలిడ్ క్యాండిల్ గ్రీన్ అనేది కావాలి. అలా అయితేనే మార్కెట్‌లో బయింగ్. అలా కాకపోతే మార్కెట్‌లో బయింగ్ లేదు. అండ్ ఇక్కడ, ఇక్కడ అయితే హై లెవెల్స్ లేవు. ఇదైతే ఇక్కడ హై లెవెల్ ఉంది. కానీ ఈ లెవెల్ అనేది ఎప్పటి వరకు వర్కౌట్ అయితది అంటే, ఆ లెవెల్ మళ్ళీ రీచ్ కావాలి. ఇక్కడ ఒక హై ఉంది. ఒక నిమిషం.
ఇక్కడొచ్చేసి ఒక హై. దాని తర్వాత ఇక్కడొచ్చేసి సెకండ్ హై. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ మ్యాచ్ అయింది. అండ్ ఈ లెవెల్ ఎప్పుడు వర్కౌట్ అయితది? ఎప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయితేనే ఇది ఇంకా యాక్టివే ఉంది. ఈ లెవెల్ అనేది బ్రేక్ గావాలి. ఆ లెవెల్ బ్రేక్ గావాలి అంటే ఆ లెవెల్ పాయింట్ దగ్గరికి రావాలి. దాని తర్వాత ఆ లెవెల్ అనేది దాని మీద గ్రీన్ సాలిడ్ క్యాండిల్ క్లోజ్ చేయాలి. సో, ఈ లెవెల్ అనేది ఇంకా యాక్టివ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. యాక్టివ్ లేకపోతే నేను చెప్పేవాడిని కాదు. సో, ఇలా మార్కెట్‌లో మనకు చాలా పాయింట్స్ అనేవి దొరుకుతాయి. సో, నేను మీకేం సజెస్ట్ చేస్తున్నానంటే, నేనిప్పుడు ఇచ్చిన అనాలిసిస్ మీరు పర్సనల్‌గా బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ప్రాపర్‌గా నన్ను అడగొచ్చు. డైరెక్ట్ కాల్ చేయొచ్చు. మన ఫ్రీ టెలిగ్రామ్ గూడా ఫ్రీ ఆఫ్ కాస్టే మీరు జాయిన్ గాండి. దీని లోపల మీకు పిన్ చేసి పెట్టాను పీడిఎఫ్స్. పీడిఎఫ్స్ గూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఇస్తున్నానండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు అనాలిసిస్ కావాలన్నా కామెంట్ పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.